అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మనం నర్సరీకి వెళ్తున్నాము. ఎందుకనంటే మనం ఫామ్ హౌస్ కొన్నాం కదా, దాంట్లో అయితే ఫామ్ హౌస్ స్టార్ట్ చేసాము. దానికోసము మంచి మంచి చెట్లు తీసుకురావడానికి వెళ్తున్నాము. అక్కడైతే మొత్తం చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆటోలో వెళ్తున్నాము, కార్లో వెళ్ళట్లేదు. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే నర్సరీకి వచ్చామండి. మన ఫామ్ హౌస్కి కొన్ని మొక్కలు కావాలి కదా, అన్ని మామిడికాయ మొక్కలు ఇంకా చాలా చాలా తీసుకోవాలనుకుంటున్నాం. మనం నర్సరీకి వచ్చాం కదా. ఇప్పుడు చూడండి, చాలా బాగుంది నర్సరీ అయితే. లోపల చూపిస్తా, చూసేయండి. ఇదండి, చూస్తే ఎంత బాగా చుట్టారో కదా. ఇది ఉంది, ఇంకా అన్నీ చూపిస్తాం. చాలా చాలా అన్నీ నర్సరీ. ఇది కొబ్బరి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. లైన్గా లోపల ఎర్రమట్టి. ఇవైతే మొక్కలు నాటుకోవడానికి బ్యాగ్స్, మట్టి కూడా నింపి పెట్టారు మంచిగా. ఎర్రమట్టి చూడండి ఎంత బాగుందో. అన్నా, ఇంకా లోపల చాలా చాలా ఉంది చెట్లు. ఇవే కాదు, చాలా పెద్దగా ఉంది. ఇదైతే మొత్తము బత్తాయి చెట్టుగా, నిమ్మకాయ చెట్టుగా ఇవన్నీ. కాగడాల చెట్టు చూడండి ఎన్ని పూలు పూసిందో. చూడండి, కాగడాల చెట్టు ఎంత బాగుందో. ఒక్కటైనా తీసుకొని పెట్టుకుంటేనే కదా. జామ చెట్లు చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో. ఇవి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. పూత చూడండి, మామిడి చెట్లు పూత. పెద్ద చెట్లు నాకు తెలిసి 3 సంవత్సరాల చెట్లు అవి ఉంటాయి. మామిడి పూత, చిన్న చిన్న మామిడి పిందులు కూడా ఉన్నాయి లక్ష్మి. ఇగో చిన్న చిన్న బుడ్డుగా. తొందరలో ఇవి మన నాటి మన చెట్టు మామిడి పండు మనం తినాలి. ఎంత మామిడి, చాలా రకాలు ఉన్నాయండి వెరైటీస్ దీంట్లో కూడా. బంగినపల్లి, ఇంకా కేసరి, ఇంకా ఏవేవో చాలా పేర్లు చెప్పారు. ఇవ్వండి, ఇవి కూడా షో చెట్లే, బాగున్నాయి కలర్స్ కూడా. లోపల డ్రాగన్వి, కింద అది నా దగ్గర రావాలని మరి. నువ్వు అట్రా. మామిడి చెట్టు చూసారా, చిన్న చిన్న కాయలు భలే ఉంటాయి. గోరింటాకు చెట్టు కూడా చిన్న చిన్నవికి ఈ గుండెలా పెట్టి అమ్మేస్తున్నారు. తులసి మొక్కలు. ఇది భలే ఉంది కదండి, ఫ్లవర్ లాగా. కలర్ చూడండి ఎంత బాగుందో, బీట్రూట్ కలర్లో ముద్దుగా ఉంది. మందార పువ్వు. ఇది చూడండి, చామంతి ఫ్లవర్ లాగా, చామంతి లాగా భలే ఉన్నాయి కదా, క్యూట్గా. ఇది చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ షోకి ఎంత బాగుంటాయో కదా. దగ్గర అరటిపండు వెరైటీ ఉంది. ఇక్కడ చూడండి, గెల్లలు అరటికాయలు, అరటి పండ్లు ఇవి.
ఇవి అది బ్రౌన్ కలర్లో అలా ఉన్నాయన్నమాట. మరి ఇవి ఏం పండు నాకు తెలియదు, అరటి పండుగ కానీ వెరైటీ తెలీదు. ఇవి చూడండి, ఇవి కూర అనుకుంటున్నా. ఎంత బాగుందో చూడండి, గెల అసలుకి ఎంత పెద్దగా ఉందో. ఇగోండి కాయలు చూడండి, ఇవి రామఫలమా సీతాఫలం నాకైతే క్లారిటీ తెలియదు రెండిట్లో, కానీ భలే ఉన్నాయి. ఇవి లోపల కూడా అయితే ఎన్ని కాయలు ఉన్నాయో అమ్మ. ఇట్లా ఇక్కడ చూడు ఎన్ని కాయలు. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. సపోటాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదండి ఎన్ని కాయలు ఉన్నాయో సపోటా చెట్లు అయితే. పాల సపోటా ఏమో ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి ఇలా ఈయనగా సపోటాలే. చిన్నవి మోసంబి అంట ఇవి, ముందు కొట్టినట్టున్నారు. మట్టి తోలడానికి ఎట్లా ఉన్నాయి చూడు, మట్టి తోలుకుంటూ పోవచ్చు మంచిగా. ఇక్కడ చూడండి మల్బెర్రీస్ ఎంత బాగా వచ్చిందో, పెద్ద చెట్టు ఇది. తినేద్దాం తుడుచుకొని, ఏం కాదు, కొన్ని రోజులు బతుకుతాం. ఎర్రమట్టి చెట్లకు బలం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, వాటర్ ట్యాంకు, అరటి చూడండి ఎంత బాగున్నాయి గెలలు వేసి. ఇదిగోండి ఇక్కడ ఒక గెల, ఇక్కడ ఒక గెల. అక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో, అది చూడండి ఎంత బాగుందో. డిష్ తలుద్దేమో వాటికి. ఇవన్నీ అయితే లోటస్, ఏం లేవు లోటస్ ఫ్లవర్స్ ఏం రాలేదు. నర్సరీ చూడండి ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు, చింత చెట్టు చూడండి, చింతకాయలు ఎంత బాగున్నాయో. రాలి కింద పడవచ్చుగా తినడానికి. ఇగోండి మొక్కలైతే అన్నీ తీసుకున్నాము. మామిడి, జామకాయ, అన్నీ ఉసిరికాయ చెట్టులు మొత్తం ఆలైతే తీసుకున్నాము. లోడ్ అయితే చేశారండి. ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.